ఎలా ఉందన్న సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అయింది కానీ సెకండ్ హాఫ్ బాగుంది. కాకపోతే ఇలాంటి సినిమా సమాజానికి ఇలాంటి సినిమా అయితే నేనైతే సమాజానికి యూజ్ అని అనుకుంటున్నా. పాటలు అయితే వేస్ట్, మన పాటలే వేస్ట్, మ్యూజిక్ కూడా వేస్టే. జొన్నలగడ సిద్ధు వస్తాడు కదా, ఇక ఆయన వస్తేనే జర బాగుంటుంది సినిమా మొత్తం మీద. ఓకే జాయ్. మొత్తం మీద నేనేమనుకుంటున్నా అంటే సినిమా మాత్రం ఇలాంటి మూవీ మన ఇండియన్స్ కి, అదే విధంగా మన సమాజానికి యూజ్ నేను అనుకుంటున్నా. అదే కాకుండా ఈ విషయంలో ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, తెలుగు భాష మీద ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఇలాంటి వాళ్ళకు మన తెలుగు సినిమా వాళ్ళు అవకాశం ఇవ్వద్దు. ఆయన ఒక బెట్టింగ్ రాయుడు, బెట్టింగ్ రాజా మన ప్రకాష్ రాజ్ గారు. ఇట్లాంటి బెట్టింగ్ రాయుడులకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వద్దు. కాకపోతే ఆయన నటించడం, ఆయన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంది. ఇంకో ప్రకాష్ రాజ్ లాగా చేసేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది, జగపతి బాబు అనుకో, అదే విధంగా చాలా మంది సాయి కుమార్ లాంటి వాళ్ళని పెట్టితే ఇంకా బాగుండేది. ప్రకాష్ రాజ్ ని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నా యొక్క ప్రధాన డిమాండ్. మూవీ అయితే 2.5 బ్రదర్, పెద్దగా నాకు ఆకట్టలేకపోయింది. జొన్నలగడ సిద్ధు రాగానే సినిమా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. బ్రో ఏం చెప్పమంటారు, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. డీజే టిల్లు, డీజే స్క్వేర్ తర్వాత ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా కంటెంట్ ప్లస్ కామెడీ అనమాట. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇప్పుడు దాకా క్లాసే అనుకున్నా కానీ మాస్ యాక్షన్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది. భాస్కర్ గారు చాలా రైటింగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. డిఫరెంట్ స్టోరీస్ తో వస్తుంటారు. ఆయన ఎప్పుడు తీసినా కానీ ఒక 10-15 ఏళ్ళు గుర్తుండిపోయే సినిమాలు తీస్తారనమాట. చాలా మంచి సినిమా తీశారు సార్. సో మీరు లేట్గా వచ్చినా కానీ ఒక బ్లాక్ బాస్టర్ తో వస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ ఒక మంచి సినిమా, సాంగ్స్ కానీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ ఆ త్రోట్ కనెక్షన్ చాలా బాగుంటుంది. స్టోరీ అయితే చాలా బాగుందన్న. సో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఈ వారంలో ది బెస్ట్ సినిమా అనమాట. సిద్ధు జొన్నలగడ్డకి మరో బ్లాక్ బాస్టర్. అన్న అది ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరికీ కనెక్ట్ అయిందా? ఖచ్చితంగా కనెక్ట్ అయింది. సో అందరు పెర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో కనెక్షన్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆ రా ఏజెన్సీ గురించి చాలా బాగా చూపించారనమాట. సో అందరు చూడాల్సిన సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి. కిర్రాక్ ఉంది భయ్యా సినిమా. డైలాగులు బాగున్నాయి. సినిమా మెంటల్ ఎక్కుతుంది. జాక్ సూపర్ ఉంది. బాగా యాక్టింగ్ చేస్తుంది మీద. అన్న జాక్ ఎలా ఉందన్న? సో జొన్నలగడ్డ రాక్, I watched the movie Jack, and please do not waste your time for time. You have to create your own path అనేటువంటి కాన్సెప్ట్ మూవీ తీయడం జరిగింది. అండ్ మూవీలో సోషల్ ఎలిమెంట్ కానీ, తండ్రి యొక్క ఫ్రస్ట్రేషన్ కానీ, ప్రకాష్ రాజ్ యొక్క ఫ్రస్ట్రేషన్ కానీ, హీరోయిన్ యొక్క లవ్ రొమాన్స్ కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ మూవీ. అండ్ ఇట్ ఈస్ ఏ నాట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. యూ కెన్ వాచ్ ఇట్ twice. And I am giving a title to Jonnalagadda Sidhu, hat-trick star Jonnalagadda Sidhu, and Jack will be a serious hit movie. It's not a super hit movie, serious hit movie. థ్యాంక్ యూ అన్న. జాక్ ఎలా ఉందన్న? జాకీ సీన్ లెక్క లేదు. జాకీ ప్రతి ఒక్కడు ఓడేమని మనం అనుకుంటాడంటే అరే కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని వస్తాడు. కానీ వీడికి వచ్చిన తర్వాత ఒక్కటే డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే ఆడ వచ్చేసరికి మొత్తం సొసైటీకి ఏం చెప్పాలనేసే ఉంది జాకీ గురించి. సొసైటీకి మంచి పద్ధతిలో చెప్పిండు మా నోడు. ఆ సినిమా అయితే ప్రతి ఒక్కరు వాచ్ చేయరు. ఎప్పుడు చూసినా రొమాన్స్ కాకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే వాచ్ చేయరు. ఇండియాకి బయట దేశాల నుంచి ఏమైనా మనకి ఎట్లా ఉంది అంటే ఓడైనా మనల్ని ఏమైనా బీక్తే మనం ఏం బీకాలి వాళ్ళని అనేసే ఈ సినిమా. అర్థమవుతుందా? ఓడైతే మనల్ని ఏమైనా వేయాలి, పాకిస్తాన్ ఓడైనా మనల్ని ఏమైనా వేయాలి అనుకుంటే మనం తెలుగోడు ఏం చేయాలి? నేను ఇంకా డ్యూటీలకు ఎక్కలే, నేను డ్యూటీకి ఎక్కక ముందే ఒక్కొక్క నేలేయాలి అన్న సినిమా బ్రో. సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే లాస్ట్ సీన్ దాకా ప్రభాస్ అన్ననే కనిపించిండు బ్రో. ట్రైన్ సీన్ వరకు ప్రభాస్ అన్ననే కనిపించిండు. కానీ ఒకటి రొమాన్స్ కనుక సగం ఉంది. ఎమోషన్ మాత్రం మామూలుగా అయితే లేదు. ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. ప్లీజ్ వాచ్ మూవీ. హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ కొత్త లేటెస్ట్ గా దిగిన లేటెస్ట్ అమ్మాయి.
సినిమా ఆమె ఏముంది బ్రో, మొత్తం రొమాంటిక్. కానీ తెలుగు అమ్మాయి, మొత్తం తెలంగాణ అమ్మాయి ఆమె. ఏం బ్రో, గుర్కా ఆడితే ఓడు గుర్తుపట్టలేదు, గుర్కా ఆడితే ఓడు ఆడ హీరోడు కూడా గుర్తుపట్టలేదు, అట్లుంది ఆమె. లేట్గా వచ్చిన లేటెస్ట్ తీసే సినిమా మా ఆల్మోస్ట్ మస్తు ఉంది సినిమా. అయితే బాగుంది ఆ సీన్స్. డైరెక్షన్ అంటే హై రేంజ్ బ్రో, దాని పేరు పెట్టే అవసరం లేదు, హై రేంజ్. సీన్, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంత కూడా మిస్ చేయకుండా తీసిన మహానుభావుడు. సినిమా అయితే మస్తు ఉంది. ఒక్కొక్కడు కూడా మస్తు కష్టపడ్డాడు ఆడ. ఒక్కొక్కడు దుంకిడి ఫైటింగ్ చూడాలి బ్రో. ఓడు పనికిరాడు, ఈ ఇండస్ట్రీలో ఓడు పనికిరాడు. కొత్త దిగిన కొత్త ఫైటింగ్ అది. థ్యాంక్ యూ బ్రో. అలాగే జాక్ అయితే చూస్తేమో ఈ రోజు జాక్ సినిమా విషయానికి వస్తే మాత్రం ఒకటే మాట, సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు వరకు మనల్ని డీజే టిల్లులో మంచిగా నవ్వించాడు, మంచిగా ఎమోషన్ చేయించాడు. కానీ జాక్ లో మాత్రం ఇచ్చి పడేశాడు. మొత్తం మనం ఫస్ట్ నుంచి చివరి వరకు చూసుకుంటే ఈ సినిమా అంతా కూడా ఒక మదర్ అండ్ సెంటిమెంట్ స్టోరీ కింద అయితే నడుస్తుంది. మనం ఇది చూసుకుంటే ఆయన ఒక రా ఏజెంట్ అవ్వచ్చు అనుకున్న ఆయన అసలు ఎలా అవుతారు అన్నదే స్టోరీ. అందులోనే ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి ఎలివేషన్ ఇస్తారు. అందులో కూడా చిన్న కామెడీ అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో వైష్ణవి అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోయిన్స్ మధ్యలో ఉన్న స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఆ సాంగ్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా చాలా బాగుంది. మెయిన్ అయితే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఈయన ఒక మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాతో అయితే. జాక్ అయితే అంత బాగుంది. ఇంకా ఈ లవ్ విషయాలు అయితే మనకు తెలిసిందే కదా, అందులో ఉన్న చిన్న చిన్న లవ్ సీన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ అయితే లొకేషన్స్ అవ్వచ్చు, ఇది ఇక్కడ కానీ మన జపాన్ కానీ అదంతా కూడా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్స్ అందరికి కానీ సిద్ధు జొన్నలగడ్డ అంటే నవ్వించడమే కాకుండా ఒక మాస్ మూవీ కింద కూడా మరి మనకైతే కనిపించాడు. మెయిన్ వైష్ణవి అయితే చూడొచ్చు. మొత్తం ఫ్యాన్స్ అందరికి చాలా, అబ్బాయిలందరికీ కూడా చాలా బేబీతో మంచి ఎలాగైతే ఏడిపించిందో ఈ సినిమాతో మంచి ఒక లవ్ సీన్స్ కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ గా ఇంక ఈ సినిమా కోసం చెప్పుకోవచ్చు అంటే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ ఒక మంచి హిట్ కొట్టాడు అనుకోవచ్చు. మెయిన్ అయితే ప్రకాష్ రాజ్ గారు ఆయన మాస్ ఇంకా మనందరికీ తెలిసిందే. ఆయన అయితే ఇంకా ఒకటే ఒక్కొక్క డైలాగ్ మనందరం కూడా ఇంకా కూర్చుండిపోవచ్చు అనమాట. సినిమా అయితే అంత బాగుంది. ఇంకా డైరెక్షన్ అయితే చాలా బాగుంది, బీజిఎం బాగుంది. మెయిన్ అయితే సాంగ్స్ చాలా తక్కువగా అయితే ఉన్నది. అలాగే మన సిద్ధు జొన్నల గారు వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ కూడా అది బాగుంది. మెయిన్ అయితే మదర్ సెంటిమెంట్ కూడా మంచి సినిమా, మంచి మంచి ట్రోలింగ్ మొత్తం అంతా కూడా బాగానే అయింది. ఓవరాల్ స్టోరీ అయితే ఈ వీక్ లో ద బెస్ట్ మూవీ కింద అయితే జాక్ మూవీ అయితే ఉన్నది అనమాట. థ్యాంక్ యూ. బ్రో జాక్ సినిమాని దెంగబెట్టాడు సిద్ధు. ఎందుకంటున్నావా? మంచికి వచ్చాను. కత్తి లాంటి అబ్బాయి, కత్తి లాంటి అమ్మాయి, ఇద్దరికి పెళ్లి చేసాం, సోమనం గదిలో పంపించినాం, అది లేదు. ఏమవుతుంది? అదైంది ఇప్పుడు ఈ సినిమా. మంచి హీరో 2 హిట్లు, మంచి హీరోయిన్ 2 హిట్లు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థాయికి ఎదిగారు. అలాంటి వాళ్ళు ఈ తిక్కప్పుకు స్టోరీ ఎంచుకొని ఈ సినిమా చేసి సినిమాని మొత్తం దెంగ పెట్టుకున్నారు. నేను కూడా సినిమా వాడిని, వాళ్ళ మీద సినిమా వ్యతిరేకం కాదు, వాళ్ళ మీద వ్యతిరేకం కాదు, కానీ మందలిస్తున్నా. ఎందుకు మందలిస్తున్నా అంటే అమ్మాయి స్కూల్కి పంపిస్తే వాడు సరే చదవకపోతే వాడికి ఆ అమ్మాయి కోరిక ఏంటంటే 100కు 100 తెచ్చుకోకపోయినా కానీ కనీసం 60, 70, 80 తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాడు స్కూల్కి పోయి ఫీజు కడుతుంటే వాడు 20 మార్కులు 30 మార్కులు తెచ్చుకుంటే బాధే కదా. కోరిక ఏంది? ఐఏఎస్ IPS కావాలనిపిస్తుంది నా పిల్లలకి ఏమైనా బాగా చదువుకోవాలి, 100కు 100 తెచ్చుకోకపోయినా 90, 80 తెచ్చుకొని IAS IPS కావాలనే కోరిక ఉంటుంది. వాడు 20, 30 తెచ్చుకుంటే మందలిస్తారు ఖచ్చితంగా. మందలిస్తేనే వాడు పౌరుషానికి కొద్దీ వాడు మార్కులు తెచ్చుకోడు. మంది లేకపోతే తాగుపోతాడు, తిరిగిపోతాడు, లాంగా దొంగ అవుతాడు. అందుగురించి సిద్ధు నేను ఎందుకు మందలిస్తున్నాను అంటే నీ స్థాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉన్నావు. నువ్వు అంత ఇట్టు కొట్టిన హీరో ఇంత ఫ్లాప్ సినిమా తీస్తే నీ భవిష్యత్తు ఏంటిదని నేను మందలిస్తున్నా. నువ్వు నెంబర్ 1 హీరోగా ఎదిగినావు, నువ్వు ఉన్నదాన్ని పెంచుకో కానీ తగ్గించుకో, ఇలాంటి సినిమాలు చేసి అని చెప్పేసి నేను మందలిస్తున్నా. ఆయన మీద కోపం మీద కాదు, ఆవేదనతోటి తనకు చెప్తున్నా. నువ్వు నెంబర్ 1 హీరోవి, అమ్మాయి మంచి హీరోయిన్ పెట్టుకున్నావు. తెలుగు అమ్మాయిల కంటే మన హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ వాళ్ళకంటే అందమైన అమ్మాయి మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నెంబర్ 1 హీరోయిన్. వాళ్ళందరికంటే 100% మంచిగా ఉంది. అమ్మాయి అవుపడేటప్పుడు ఓకే, నా 300 బొక్క ఏం కాలేదు అనిపించింది. తన అమ్మాయి కనిపించినప్పుడు 300 బొక్క కాదు కదా, వచ్చేటప్పుడు జెండు మామ రాసుకుంటే బాగుండు అనిపించి స్థాయికి దిగజారిపోయింది సినిమా. అంటే నెక్స్ట్ టైము ఇలా కాకుండా చేసుకోవడం జాగ్రత్త పడని చెప్పేసి సిద్ధుకు హెచ్చరిస్తున్నా నేను. అది. థ్యాంక్ యూ అన్న. జాక్ మూవీ రొటీన్ గానే ఉంది బ్రో.
డైరెక్టర్ బొమ్మరిల్లి భాస్కర్ తన స్ట్రెంత్ మార్చుకొని కొత్త పంత ఎత్తుకున్నాడు అనమాట. రా ఏజెంట్ అంటూ యాక్షన్ ఫిల్మ్ తీశాడు. తన ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఇలాంటి బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలు తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే తనకు అదే స్ట్రెంత్ కాబట్టి. తన స్ట్రెంత్ మార్చుకొని తీయడం వల్ల కొద్దిగా అంటే ఎక్కడో ఎంగేజింగ్ గా లేరు ఆడియన్స్. సో ల్యాగ్ ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫైట్ చాలా బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ గా సిద్ధు ఎనర్జెటిక్ గా చేశాడు. డీజే టిల్లులో ఎలా చేశాడో యాజ్ యూజువల్ గా చేశాడు. బట్ రా ఏజెంట్ సీరియస్ గా ఉండుకోకుండా యాజ్ యూజువల్ గా రాధికను ఎలా తిడతాడు ఆ సినిమాలో అలాగే ఇందులో కూడా ఎటకారంగా మాట్లాడడం అన్ని చేశాడు. సో ఎంటర్టైన్మెంట్ అవుతాం, వాచబుల్ మూవీ అంతే. అంత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. హీరోయిన్ ఎలా ఉందన్న? హీరోయిన్ పర్లేదు భయ, యాజ్ యూజువల్ గా తెలంగాణ స్లాంగ్ లోనే మళ్ళీ బేబీలో మాట్లాడినట్లే మాట్లాడింది అంతే. పెద్దగా ఏం లేదు. హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ స్క్వేర్ బెటర్ భయ. ఢిల్లీ స్క్వేర్ అలాంటి సినిమాలు వస్తేనే కొద్దిగా రాధిక, సృజనాల్ లాంటి అమ్మాయిల వల్ల కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు. మనలాంటి యంగ్స్టర్స్ కి ఇలాంటి వాళ్ళు ఉన్నారా సొసైటీలో, జాగ్రత్త తమ్ముళ్ళు అంటూ. సో ఇలాంటివి చేయడం వల్ల కూడా జనాలు కూడా ఎక్కువ చూరు అనమాట. కొద్దిగా సస్పెన్స్ అలాంటివి ఏం లేవు, రొటీన్ గా సాగిపోయింది అనమాట. సాంగ్స్ పెద్దగా ఏం లేవు భయ. మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ అయింది. ముగ్గురు చేశారంట, ముగ్గురులో ఒక్క సాంగ్ కూడా పెద్ద జనాల్లోకి పోలేదు. పెద్ద మైనస్, మ్యూజిక్ పెద్ద మైనస్. థ్యాంక్ యూ.